Good evening, Andy. Before starting today's session, let us talk about UPSC Current Affairs course first. UPSC Current Affairs course స్వయానా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఈ కోర్సులో ఏమొస్తాయి ఏంటి అనేది కంప్లీట్ గా ఫస్ట్ చెప్తాను. చెప్పాక మనం ఈ రోజు ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఎలా డిస్కస్ చేస్తామో చూద్దాం, జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈజ్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అండి. ఇది ఒక లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. అంటే ఒక్కసారి జాయిన్ అయితే మీరు ఫర్ ఎవర్ ఎప్పుడు ఈ కోర్సులో మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు, ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీరు ఇట్లా ఈ సెషన్స్ అనే దాన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. చూడండి, కరెంట్ అఫైర్స్ మీకు లైఫ్ టైం ఇస్తున్నాం, రైట్? గుర్తుపెట్టుకోండి. దీనిలో భాగంగా ఏమవుతుందంటే డీటెయిల్డ్ గా హిందూ పేపర్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి హిందూ పేపర్ ఎంత అనలైటికల్ గా చదవాలో మీ అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ ని సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, ముందు ఏం జరిగింది, దానికి వే ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు కదేంటి, ప్రతిదీ కంప్లీట్ గా పునాది నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్పడం అనేది జరుగుతుంది హిందూ అనాలిసిస్ లో. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎంసీక్యూ డిస్కషన్ అండి. ఈ ప్రిలిమ్స్ ఎంసీక్యూ డిస్కషన్ అనేది ఎలా చేస్తామంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే, అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే, ఈ 3 రోజులు చేస్తాం. ఒక్కొక్క రోజు 20 MCQs అనేవి డీల్ చేయడం జరుగుతుంది, రైట్? గుర్తుపెట్టుకోండి, 20 MCQs కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 20 × 4 80 కాన్సెప్ట్స్ మీద మీకు గ్రిప్ రావడం అనేది జరుగుతుంది, అలాంగ్ విత్ హిందూ పేపర్ ఆర్టికల్స్. 80 పోని వద్దులేండి, పోనీ ఒక 50 వేసుకోండి. అట్లీస్ట్ 50 కాన్సెప్ట్స్ పైన మీకు పూర్తి గ్రిప్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది, రైట్? ఈ ప్రిలిమ్స్ ఎంసీక్యూ సెషన్స్ వల్ల ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకు ఇదనేది జరుగుతుంది. బోత్ రికార్డెడ్, ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ సెషన్స్ కూడా మీరు దీనిలో వినొచ్చు, మన యాప్ లో అనేదాన్ని వినొచ్చు. దాంతో పాటు వీక్లీ వన్స్ సండే మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ వీక్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ మీద 2 to 3 మెయిన్స్ క్వశ్చన్స్ అని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ 2 to 3 మెయిన్స్ క్వశ్చన్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఇష్యూస్ గురించి ఎలా మాట్లాడాలి, క్రిటికల్ అనలైజేషన్ ఎలా చేయాలి, రైట్? వీటన్నింటి గురించి కన్క్లూజన్ అనేది ఎలా ఉండాలి, వీటన్నింటి గురించి మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో బోత్ ప్రిలిమ్స్ లో మీరు ఇన్ని ఎక్కువ చేయడం వల్ల, దాంతోపాటు హిందూ పేపర్ అనాలిసిస్ వల్ల మీరు మాస్టర్ అవ్వచ్చు. దాంతోపాటు మెయిన్స్ లో కూడా మీకు అద్భుతమైన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో కూడా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ మీకు కావాలంటే ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి పే చేస్తే చాలు, మళ్ళీ రూపాయి కూడా అడిగేది ఉండదు. మీరు ఎన్నాళ్ళు వినాలంటే అన్నాళ్ళు వినొచ్చు, రైట్? 7,000 అండి మామూలుగా ఫీజు. ఇనాగ్రల్ ఆఫర్ కింద 5,000కి ఇస్తున్నాం. అది ఎప్పటికీ అక్టోబర్ 12 లోపల జాయిన్ అయితే 5,000 కేవలం 5,000 రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకా ఎవ్రీడే మన యాప్ లో కరెంట్ అఫైర్స్ తాలూకా క్విజ్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ క్విజ్ అనేది పెడతాం కరెంట్ అఫైర్స్ గురించి ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే. దాంతో పాటు వీక్లీ మాక్ టెస్ట్లు అనేవి ఉంటాయి, వీక్లీ మాక్స్, దాంతో పాటు మినీ మాక్స్, మినీ గ్రాండ్ టెస్ట్లు, వీటన్నింటికి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ మినీ మాక్స్, మినీ గ్రాండ్ టెస్ట్ లో నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండి, మీకు మొత్తం పాలిటీ, ఎకానమీ, వీటి తాలూకా ఇవి కూడా కలిపి ఉంటుంది. సో ఈ టెస్ట్లు అనేవి మీరు చక్కగా రాయొచ్చు, రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఇదిగోండి, ఇది నా నెంబర్ స్వయానా. నా నెంబర్కే ఒకసారి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను కంప్లీట్ గా క్లారిఫై చేస్తాను, ఓకేనా? హిందూ అనాలిసిస్ చూస్తున్నారు మీరు, రోజు ఎంత డీటెయిల్డ్ గా ఉంటుందో ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అంతే డీటెయిల్డ్ గా పునాదుల నుంచి చెప్పడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చక్కగా, రైట్? లెట్ మీ మూవ్ టు ద ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ నౌ. ఈ రోజు మనం మాట్లాడబోయే ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 2020. సో ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయగలగాలంటే మీకు ఫస్ట్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే యాక్ట్ అంటే ఏంటి, దాని గురించి మొత్తం తెలియాలి. మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి ఏం చెప్పారు. యాజ్ పర్ ద యాక్ట్ ఓన్లీ కాశ్మీరీ, హిందీ అండ్ ఇంగ్లీష్ షల్ బి ద లాంగ్వేజెస్ యూజ్డ్ ఫర్ all or any official purpose in the union territory. It provides that institutional mechanisms shall make special efforts for the promotion and development of languages like Gojri,
పహారీ అండ్ పంజాబీ లాంగ్వేజెస్ కి స్పెషల్ మెకానిజమ్స్ ఉండాలి అని చెప్పి ఉండే ప్రొవిజన్ అనే జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్ట్ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. దాంతో పాటు అఫీషియల్ పర్పజెస్ కి యూజ్ చేసే లాంగ్వేజెస్ ఓన్లీ కాశ్మీరీ, హిందీ అండ్ ఇంగ్లీష్. ఏది కరెక్టో అని అడుగుతున్నారు. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అంటున్నారు. సో ఇది మనం తెలుసుకోవాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి. కంప్లీట్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వీటన్నిటి గురించి కొంచెం మాట్లాడుకుంటే ముందు మనకి లాంగ్వేజ్ మీద మనకు ఒక రైట్ అనేది ఉంటుంది ఒక సిటిజన్ కి. ఆ రైట్ ఏంటంటే ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఆ రైట్ మనకి ఏది ఇస్తుంది అంటే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 29 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ 29 ఏమిస్తుంది సార్ అంటే ఒక సిటిజన్ మన సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఇండివిజువల్, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ మన సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు కన్సర్వ్ అండ్ ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్. వాళ్ళ భాషని, మీకు తెలుసు ఇండియాలో చాలా 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 భాషలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇండియా హ్యాస్ మెనీ లాంగ్వేజెస్, భాషలు, డిఫరెంట్ కల్చర్స్, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. సో ఇండియన్ సిటిజన్స్ అనేవాళ్ళు, భారత పౌరులు అనేవాళ్ళు తమ తాలూకా లాంగ్వేజ్, మాతృభాష కానీ వాళ్ళకి ఇష్టమైన లాంగ్వేజ్ని కానీ, స్క్రిప్ట్ని కానీ, లిపిని కానీ, లేకపోతే కల్చర్ని కానీ, సంస్కృతిని కానీ కన్జర్వ్ అండ్ ప్రొటెక్ట్, కాపాడుకునే హక్కు అనేది సిటిజన్స్ కి ఉంది. వాళ్ళ తాలూకు కల్చర్ ని కాపాడుకునే హక్కు. ఆ హక్కు ఎవరిస్తున్నారు సార్? ఆర్టికల్ 29 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా సార్? దీనిలో ఇప్పుడు అసలు అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడే తాలూకా పార్ట్ ఏంటో చూద్దాం. పార్ట్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 343 టు 351 అనేవి అఫీషియల్ లాంగ్వేజెస్ మీద ప్రొవిజన్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇవేం దేని గురించి మాట్లాడతాయండి? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ప్రొవిజన్స్ ఎలా మేక్ చేయాలి ఏంటి అని చెప్పి మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్. ఆర్టికల్ 343 ఏం చెప్తుంది అంటే హిందీ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద నేషన్ అని చెప్తుంది. ఆర్టికల్ 351 ఏం చెప్తుంది అంటే హిందీని డెవలప్ చేయడానికి, హిందీని ఇంప్రూవ్మెంట్ కోసం ప్రొవిజన్స్ అనేవి చేసే అర్హత అనేది మన గవర్నమెంట్ కు ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతవరకు తెలుసుకోండి. రైట్, ఇంతవరకు మీరు తెలుసుకోండి, మీకు ప్రెజెంట్ సరిపోతుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటివి ఏంటి అని మిగిలిన ఆర్టికల్స్ గురించి చెప్తాం. పాలిటీ గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా వీటి గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఓకేనా? అయితే చూడండి, బిఫోర్ స్టార్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ మనకి ముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. మనకి 5th ఆగస్ట్ 2019 ఏమైంది అంటే 2019 5వ తారీఖు ఆగస్టున ఏమైందంటే ఆర్టికల్ 370ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేయడం అనేది జరిగింది. రైట్, అబాలిష్ చేయడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఏం చేశారు? దీని ద్వారా ఏం జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్, ఎర్లియస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ముందుట ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో స్టేట్, దానిని 2 యూనియన్ టెరిటరీస్ గా మార్చడం అనేది జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, ఇంకొకటి లడాక్ యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లడాక్ యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండదు. ఇలా 2 ఇవి చేయడం అనేది జరిగింది. సో ఎలా అయితే ప్రొవిజన్స్ మార్చారో, ఎలా అయితే ఏదైతే సెపరేట్ హక్కులు ఏవైతే ఉంటాయో దేనికి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కు ఉన్నటువంటి అటానమీ ఏదైతే ఉంటుందో ఆ అటానమీని ఎప్పుడైతే దూరం చేశారో దాని తర్వాత ఏమొచ్చింది? మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మ్యాప్స్ లో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే 2 విధాలుగా విడదీశారు కాబట్టి దీని మ్యాప్స్ లో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. దాంతో పాటు రీసెంట్ గా లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ లో కూడా రీసెంట్ గా మార్పులు తీసుకురావడం అనేది జరిగిందండి. సో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ లో రీసెంట్ గా మార్పులు తీసుకురావడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్. దీని గురించి నేను ఎప్పుడైనా చెప్తున్నప్పుడు నీట్ గా నోట్స్ అనేది మీరు రాసుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ గురించి 2020 గురించి చెప్తాను. అసలు ఈ యాక్ట్ ఏం చేస్తుంది సార్ అంటే చూడండి అమ్మా, ఒక్క నిమిషం. అసలు ఈ యాక్ట్ ఏం చేస్తుంది సార్ అంటే చూడండి, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం లేదు, జాగ్రత్తగా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే కాశ్మీరీ లాంగ్వేజెస్ లైక్ కాశ్మీరీ,
డోగ్రీ అండ్ హిందీ. ఈ 3 లాంగ్వేజెస్ ని ముందు అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఏవైతే ఉన్నాయో, ముందు అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఏమున్నాయి సార్, ఎర్లియర్ ఏమున్నాయి సార్ అంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉండడం అనేది జరిగింది. ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఉండడం అనేది జరిగింది. ముందేమున్నాయి సార్, ఇంగ్లీష్ అండ్ ఎర్లియర్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అనేది ఉండడం అనేది జరిగింది. ఈ యాక్ట్ ఏం తీసుకొచ్చింది సార్, వీటిని న్యూగా ఈ లాంగ్వేజెస్ అనేవి అఫీషియల్ లాంగ్వేజెస్ గా యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో అఫీషియల్ పర్పస్ గా ఇప్పుడు ఏ లాంగ్వేజెస్ వాడతారు సార్, కాశ్మీర్ ని వాడతారు, డోగ్రీని వాడతారు, హిందీని వాడతారు, అలాంగ్ విత్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూని వాడడం అనేది జరిగింది. దీనికి అపోజిషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్ లో అభ్యంతరం తెలపడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజెస్ ఉండడం వల్ల అది బ్యూరోక్రసీని కన్ఫ్యూజ్ చేస్తుంది, రైట్ గవర్నెన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది అని చెప్పడం అనేది ఇష్యూస్ తలెత్తడం కూడా జరిగింది. వీటిని హిందూ ఆర్టికల్లో మనం డిస్కస్ చేసినప్పుడు జాగ్రత్తగా డిస్కస్ చేసాం, రైట్. దాంతో పాటు ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ స్పెషల్ ప్రొవిజన్స్ అండి, స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ మెకానిజమ్స్. దేనికండి స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ మెకానిజమ్స్ ఇది చేయడం అనేది జరుగుతుంది, రైట్. స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ మెకానిజమ్స్ అండ్ ఎఫర్ట్స్ దేనికోసం, ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ లాంగ్వేజెస్ లైక్ గోజ్రీ, ఏవైతే తక్కువ మంది మాట్లాడే లాంగ్వేజెస్ ఉన్నాయో బట్ ఎగ్జిస్టబుల్ లాంగ్వేజ్, ప్రివలెంట్ లాంగ్వేజెస్, పహారీ ఇలాంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు ఎక్కువగా మంది మాట్లాడే పంజాబీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్రూవ్మెంట్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావాలి, స్పెషల్ మెకానిజం అనేది ఒకటి క్రియేట్ చేయాలి అనేటట్టు కూడా ఈ యాక్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది, రైట్. మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ యాక్ట్ గురించి డీటెయిల్డ్ గా చెప్పానని అనుకుంటున్నాను. లెట్స్ గో టు ద క్వశ్చన్ ఫస్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ దానిలో ఏం చెప్పారు సార్ అంటే, యాజ్ పర్ ద యాక్ట్ ఓన్లీ కాశ్మీరీ, హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పారండి. ఇంతేనా? అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఉన్నాయి. మొత్తం ఏమని చెప్పాను నేను, ముందు ఉన్నవే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. ఇప్పుడు ఏం యాడ్ అయ్యాయి సార్, కాశ్మీరీ, ప్రజెంట్ ఏం యాడ్ అయినాయి అని చెప్పుకున్నామండి, కాశ్మీరీ, హిందీ అండ్ డోగ్రీ యాడ్ అయ్యి అని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ కలిపి అఫీషియల్ లాంగ్వేజ్, యూనియన్ టెరిటరీకి అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఓన్లీ కాశ్మీరీ అని చెప్పారు కాబట్టి దిస్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. Institutional mechanisms shall make special efforts for the promotion and developments of Gojri, Pahari and Punjabi languages. ఇది ఆల్రెడీ నేను డైరెక్ట్ పాయింట్ లోనే చెప్పాను, యాక్ట్ లో ఇది ఉందని. సో ఇది కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఆప్షన్ అండి, 2 ఓన్లీ, రైట్. ఇలా క్వశ్చన్స్ ని మనం అడ్రస్ చేయాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మీకు డీటెయిల్డ్ గా చెప్తాను ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎలా చెప్పామో ప్రతి క్వశ్చన్ అలాగే చెప్పడం జరుగుతుంది లైవ్ సెషన్ లో కూడా, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. Which country becomes the first major nation to pass a law to phase out coal as an energy source? ఎనర్జీ సోర్స్ గా కోల్ ని ఫేజ్ అవుట్ చేయడానికి చేసిన ఫస్ట్ మేజర్ నేషన్ ఏంటి అని చెప్పడం అనేది క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఇది రీసెంట్ గా న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. మనకి తెలుసు మనకి రీసెంట్ గా మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. దానిలో ప్రపంచం ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్ లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, కానీ ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటండి, క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ కి మెయిన్ కారణం ఏంటండి, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరగడం వల్ల, రైట్, వాతావరణంలో CO2 లెవెల్స్ అనేవి పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి, క్లైమేట్ చేంజెస్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఏవైతే ఐలాండ్ నేషన్స్ ఉన్నాయో వాటి ఎగ్జిస్టెన్స్ కూడా క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో అన్ని మ్యాక్స్ అన్ని పెద్ద నేషన్స్ కూడా వాటి తాలూకా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని పక్కన పెట్టి, ఏం చెప్పాము, ఆర్థిక అవసరాలని, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని, ఎకనామిక్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ని, స్ట్రాటజీస్ ని పక్కన పెట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి దేని వైపు పరిగెట్టడం అనేది చేస్తున్నాయండి, ఫాజిల్ ఫ్యూయల్స్ ని కాదని దేని వైపు పరిగెడుతున్నాయి, రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి వెళ్ళడం అనేది జరుగుతుంది. రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటండి, లైక్ సోలార్ ఎనర్జీ,
విండ్ ఎనర్జీ, ఇవేవైతే ఉంటాయో అవి. రైట్? ఎందుకు అంటే మెయిన్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మనిషికి దీనికి కావాల్సింది సస్టైనబిలిటీ సాధించడం, సుస్థిరత సాధించడం. మనం తిండి గింజలు మనం తింటే సరిపోతుందా? మన పిల్లలకి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం మిగల్చగలగాలి రిసోర్సెస్ ని, ఎనర్జీ రిసోర్సెస్ ని. సో దాంతో పాటు క్లైమేట్ చేంజ్ అనే దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎదుర్కోవాలి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ ని వద్దనుకొని కంట్రీస్ ఏం చేస్తున్నాయి, రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఏం జరిగింది సార్ అంటే జర్మనీ అనేది యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ, రైట్, మేజర్ ఎకానమీ, రైట్. దాంతో పాటు దేనిలో భాగంగా ఉంది, ఇండియాతో పాటు G4 నేషన్స్ తో భాగంగా ఉంది. G4 నేషన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చాలా సార్లు క్లాస్ లో చెప్పాను. గ్రూప్ ఆఫ్ 4 అనేది ఎందుకు, యుఎన్ఎస్సి రిఫార్మ్స్ కోసం ఇవి ట్రై చేయడం అనేది జరుగుతుంది. నాకు కామెంట్ సెక్షన్స్ లో G4 నేషన్స్ లో మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన కంట్రీస్ నేమ్స్ అనేవి నేను ఆల్రెడీ ఏం చెప్పాను, జర్మనీ అండ్ ఇండియా అని చెప్పాను. మిగిలిన 2 కంట్రీస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్స్ లో చెప్పండి. రైట్, ఇప్పుడు జర్మనీ గురించి మనం మాట్లాడదాం. జర్మనీ అనేది రీసెంట్ గా తన కోల్ ఎగ్జిట్ లా అనేది రీసెంట్ గా జర్మనీ పార్లమెంట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా పూర్తిగా కోల్ ని, ఏదైతే బొగ్గు ఉంటుందో బొగ్గు వాడకాన్ని పూర్తిగా ఇది చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా 2038 కల్లా 2038 కల్లా కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నాము ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్ అని చెప్పడం అనేది జరిగింది. ఫేజ్ అవుట్ కోల్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్ గా కోల్ ని 2038 కల్లా పూర్తిగా ఇది చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జర్మనీస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ అండి. ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ అదే చెప్పాను కదా, దేని నుంచి దేనికి ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది, ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు జర్మనీ నడవాలని చూడడం అనేది జరుగుతుంది. రైట్, ఏం చేస్తుంది ఎనర్జీ, దీనిలో ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఫాజిల్ ఫ్యూయల్స్ కాదని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడానికి చూడడం అనేది జరుగుతుంది. దాంతో పాటు 2022 కల్లా న్యూక్లియర్ పవర్ ఏదైతే ఉంటుందో చూడండి, బొగ్గుని పూర్తిగా ఇది చేయడం, దాంతో పాటు న్యూక్లియర్ పవర్ ఫేజ్ అవుట్ ఏదైతే ఉందో న్యూక్లియర్ పవర్ ని కూడా వాడకాన్ని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేయాలని, పూర్తిగా ఇది చేయాలని చూస్తుంది, బ్యాన్ చేయాలని. ఎప్పటికండి అంటే టార్గెట్ పెట్టుకుంది 2022, కోల్ ఎప్పటికి పెట్టుకుంది 2038. ఓకేనా. జర్మనీ లాస్ట్ హార్డ్ కోల్ ఏదైతే ఉంటుందో, హార్డ్ కోల్ అంటే ఏంటంటే కోల్లో 2 రకాలు ఉంటాయి. హార్డ్ కోల్ అనేది ఒకటి ఉంటుంది, లిగ్నైట్ కోల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. హార్డ్ కోల్ అనేది ఏంటి అంటే దానిలో కార్బన్ మాలిక్యూల్స్ తాలూకు కంపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ హార్డ్ కోల్ తాలూకా యూసేజ్ 2018లోనే ఆపేయడం అనేది 2018లోనే ఆపేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కువగా లిగ్నైట్ కోల్ ఏదైతే ఉందో దానిని వాడుతోంది జర్మనీ. వన్ ఆఫ్ ద యూరోపియన్ నేషన్స్ లోనే ఎక్కువ లిగ్నైట్ కోల్ వాడినటువంటి నేషన్ ఏంటంటే జర్మనీ. దీన్ని కూడా ఎప్పటికల్లా ఇది చేస్తున్నారు, 2038 కల్లా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, చాలా మంది యాక్టివిస్టులు కానీ ఈ ఎక్కువ వాడకం ఏదైతే ఉందో, బొగ్గు వాడకం ఏదైతే ఉందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. బికాస్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్, క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది, వాతావరణంలో విపరీతమైన మార్పులు అనేవి వస్తున్నాయి, దానికి గ్లోబల్ వార్మింగ్ కూడా తోడవుతుంది, CO2 లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి, బొగ్గు అనేది మండుతుండడం వల్ల CO2 లెవెల్స్ అనేవి పెరిగి ఏమవుతుంది, ఉష్ణోగ్రతలు పెరగడం అనేది జరుగుతుంది. అది దేనికి, సస్టైనబిలిటీకి క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పరచడం అనేది, సుస్థిరత యొక్క ఎగ్జిస్టెన్స్ మీద క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పరచడం అనేది జరుగుతుంది. రైట్, ఎవరైతే ఈ ప్లాంట్స్ తో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి కంపెన్సేషన్స్ కూడా ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్ లో జర్మనీ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రైట్, మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్దాం, క్వశ్చన్ లోకి వెళ్ళి ఆన్సర్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. Which country becomes the first major nation to pass a law to phase out coal as an energy source? చెప్పండి, ఏ కంట్రీ? ఇప్పుడు చెప్పాను, జర్మనీ is the right answer. Perfect. Right, done. Let's move to the next article. Consider the following statements with respect to the Cigarettes and Other Tobacco Products Act 2003. దీని గురించి చెప్పమని, దీని గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, ఏ స్టేట్మెంట్ రాంగ్ అండి అని అడగడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్, ఏంటి యాక్ట్, దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. చూడండి. No person shall import cigarettes or any other tobacco products for distribution or supply for a sale in India. ఒకటోది.
రెండవది ద స్పెసిఫైడ్ వార్నింగ్ ఇన్ ద ప్యాకేజ్ షల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్. ఓకేనా? ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. దీని క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ముందు మీకు దీని ఆన్సర్ అనేది దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. దిస్ సిఓటిపిఏ యాక్ట్ ఏదైతే ఉందో, రైట్, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003 ఏదైతే ఉందో దీనిని ఎప్పుడు ఎనాక్ట్ చేశారు, దీని సంగతి ఏంటంటో పూర్తిగా తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2003. ఇక్కడే ఉంది, ఎనాక్టెడ్ ఇన్ 2003. రైట్. ఎందుకు చేశారు అంటే టు ప్రోహిబిట్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ని, సిగరెట్ల తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ఉంటుందో, నాట్ ఓన్లీ సిగరెట్స్ అండి, టొబాకో ప్రొడక్ట్స్ అన్ని, దీని కింద టొబాకో ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి, ఏవైతే కైనా లాంటి ఏవైనా సంసం ఏవైతే ఉంటాయో అన్ని రావడం అనేది జరుగుతుంది. దాంతో పాటు రెగ్యులేట్ చేయడానికి, దేన్ని రెగ్యులేట్ చేయడానికి సార్ అంటే రెగ్యులేట్ ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్, ట్రేడ్ అండ్ కామర్స్, వీటిని రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు సార్ ఈ యాక్ట్ తీసుకురావడానికి మెయిన్ ఇదేంటి అంటే ప్రొటెక్ట్ నాన్ స్మోకర్స్ అండి. నాన్ స్మోకర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, స్మోకింగ్ ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. ఏంటి సార్ నాన్ స్మోకర్స్ కి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి అంటే స్మోకింగ్ తాలూకా డిసడ్వాంటేజెస్ లో, ఇష్యూస్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి యాక్టివ్ స్మోకింగ్ అనేది ఒకటి ఉంటుంది, 2 ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఒకటి ఉంటుంది. యాక్టివ్ స్మోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా సిగరెట్లు కానీ ఈ టొబాకో ఐటమ్స్ కానీ కాలుస్తున్నటువంటి వాళ్ళు. రైట్. యాక్టివ్ స్మోకర్స్ అయితే పర్లేదు. ఈ యాక్టివ్ స్మోకర్స్ ఎవరి దగ్గర అయితే స్మోక్ చేస్తారో వాళ్ళ ద్వారా పక్కన ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సివియర్ ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరుగుతుంది. సో కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్ సిటిజన్స్ ని యాక్టివ్ స్మోకర్స్ రూపంలోనే కోల్పోవడం కాకుండా ఈ ప్యాసివ్ స్మోకర్స్ రూపంలో కూడా, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా పోవడం అనేది జరుగుతుంది. మన పక్కన ఒక సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, వాళ్ళ తాలూకు ఎఫెక్ట్ అనేది, నికోటిన్ ప్రభావం అనేది వీళ్ళ మీద కూడా పడే ప్రభావం అనేది జరుగుతుంది. సో ప్యాసివ్ స్మోకింగ్ ఏదైతే ఉంటుందో దానిని అరికట్టే విధంగా ఈ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాంతో పాటు యాక్టివ్ స్మోకర్స్ పక్కన ఉండడం వల్ల ప్యాసివ్ స్మోకర్స్ కూడా పియర్ ప్రెజర్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటి వల్ల, దీని తాలూకా సపోర్ట్ వల్ల, లేకపోతే దాన్ని ఏమంటారు ఎబెట్మెంట్ ద్వారా, లేకపోతే దాన్ని ఏమంటారు ప్రోత్సాహం వల్ల ప్యాసివ్ స్మోకర్స్ కూడా స్మోకింగ్ అలవాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యాక్ట్ అనేది అందుకోసం తీసుకురావడం అనేది జరిగిందమ్మా. రైట్. అయితే చూడండి ఈ యాక్ట్ ద్వారా ఏం ప్రొవిజన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్, పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ చెయ్యకూడదు అనే ప్రొవిజన్ అనేది రావడం అనేది జరిగింది. రైట్. సెకండ్ ఏం జరిగింది అంటే అడ్వర్టైజ్మెంట్ గానీ, స్పాన్సర్షిప్స్ గానీ, ప్రమోషన్ గానీ చెయ్యకూడదు అనేటట్టు ఇది రావడం అనేది జరిగింది. థర్డ్ది ఏం చేశారు అంటే రైట్, అండర్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టొబాకో ప్రొడక్ట్స్ అనేవి అమ్మకూడదు అనే ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. ఫోర్త్ది ఏం చెప్పారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరలో టొబాకో ప్రొడక్ట్స్ అనేవి అమ్మకూడదని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా కాలేజ్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా స్మోకింగ్ అలవాటు పడుతున్నారు కాబట్టి ఇది చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతో పాటు టొబాకో ప్రొడక్ట్స్ యొక్క టొబాకో ప్యాక్స్ కానీ ఇవేవైతే ఉంటాయో వాటి మీద వార్నింగ్ సైన్స్, పిక్టోరియల్ వార్నింగ్స్ అండ్ లాంగ్వేజెస్ లో వార్నింగ్ సైన్స్ అనేవి ఇవ్వాలి. ఈ లాంగ్వేజ్ అనేది ఎయిదర్ ఇంగ్లీష్ లోనైనా ఉండాలి, లేకపోతే ఎనీ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా లో ఉండడం అనేది తప్పకుండా ఉండాలి. స్మోకింగ్ అనేది నిజంగా ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఆ ప్యాకేజ్ మీద ఉండడం అనేది జరగాలి. దాంతో పాటు మేనర్ ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలని చెప్పడం కూడా, ఆ వార్నింగ్ యొక్క సైజ్ ఎంత ఉండాలని చెప్పడం కూడా జరిగింది. మీకు మామూలుగా చూస్తే ప్యాకేజ్ లో ఎక్కడైనా దీనిలో ఉంటే కింద చిన్నగా కండిషన్స్ అప్లై అని రాస్తారు, దానివల్ల ఉపయోగం కూడా ఉండదు. సో ఆ వార్నింగ్ అనేది చిన్నగా రాయకూడదు, పెద్దగా రాయాలి, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో రాయాలి అని చెప్పి ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. దాంతో పాటు టార్ అండ్ నికోటిన్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఎంత వరకు ఉండాలి టొబాకో ప్రొడక్ట్స్ లో అనే దాని మీద ప్రొవిజన్ తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ దీనిలో కవర్ అవ్వడం కూడా జరిగినాయి అమ్మ. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్
దిస్ ఈస్ ఆల్ అబౌట్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ అమ్మా. మీకు ఈ యాక్ట్ గురించి కంప్లీట్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్, వాట్ ఆర్ ద థింగ్స్. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003. దీనిలో భాగంగా ఏమన్నారు? నో పర్సన్ షల్ ఇంపోర్ట్ సిగరెట్స్ or any other tobacco products for distribution or supply for a sale in India. అలా అన్నారా? బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు అని అన్నారా? అనలేదు. రైట్, ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు, ఇండియా మేడే కాదు బయట మేడ్ కూడా మనకి ఉంటాయి అని చెప్పడం అనేది జరిగింది. ద స్పెసిఫైడ్ వార్నింగ్ ఇన్ ద ప్యాకేజ్ షల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్. ఇది అవును అని చెప్పాం. ఆ వార్నింగ్ అనేది పిక్టోరియల్ వార్నింగ్ అవ్వాలని చెప్పాం. దాంతో పాటు లాంగ్వేజ్ ఎలా ఉండాలి? ఇంగ్లీష్ అయినా ఉండాలి, లేకపోతే ఆర్ ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆన్సర్ ఏంటమ్మా? 2 ఓన్లీ. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు వీడియో అసిస్టెంట్ రిఫరీ సిస్టమ్. దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఏం తెలియాలి? దేని గురించి తెలియాలి? ముందు వీడియో అసిస్టెంట్ రిఫరీ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. రైట్, చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్, వీడియో అసిస్టెంట్ రిఫరీ సిస్టమ్. VAR సిస్టమ్. ఇట్ వాజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అంటారు? ఇట్ వాజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్. ఫుట్బాల్ ఏదైతే పాపులర్ గేమ్ ఉందో, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, ఎక్కువ ఎకానమీ అనేది ఫుట్బాల్ గేమ్ నుంచి జనరేట్ అవుతుంది, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కూడా ఫుట్బాల్ గేమ్ నుంచి వరల్డ్ దీనిలో జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియాలో అంత ఆసక్తి లేకపోయినా ప్రపంచంలో ఎంతమంది ఫుట్బాల్ ఇది చేస్తారో తెలుసు. బట్ ఫుట్బాల్లో ఏం జరుగుతుంది అంటే ఎక్కువ తప్పిదాలు అనేవి జరుగుతున్నాయి. ఎవరి తప్పిదాల వల్ల ఫుట్బాల్లో తప్పులు జరుగుతున్నాయంటే రిఫరీస్ వల్ల తప్పుల వల్ల జరగడం అనేది జరుగుతుంది. మన క్రికెట్ లో ఎంపైర్స్ ఎలా ఉంటారో అక్కడ రిఫరీస్ ఉంటారు. రిఫరీస్ తప్పులు అనేవి చేయడం వల్ల చాలా గేమ్స్ యొక్క పూర్తిగా రిజల్ట్ అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. సో ఏం చేశారు అంటే రిఫరీస్ యొక్క తప్పులు ఇది చేయడానికి రైట్ డెసిషన్స్ అనేవి పెంచడానికి ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ రైట్ డెసిషన్స్, మోర్ రైట్ డెసిషన్స్. రైట్ డెసిషన్స్ అనేవి మ్యాచ్ లో రైట్ డెసిషన్స్ అనేవి ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఫుట్బాల్లో. దాంతో పాటు అవాయిడ్ రాంగ్ డెసిషన్స్ ని అవాయిడ్ చేయడానికి. ముఖ్యంగా రిఫరీస్ ఎక్కువ రాంగ్ డెసిషన్స్ ఎక్కడ చేస్తున్నారంట? గోల్ ని డిక్లేర్ చేయడంలో, అంటే ఆఫ్ సైడ్ గోలా లేకపోతే జెన్యూన్ గోలా, పర్ఫెక్ట్ గోలా అని చెప్పడం కానీ, లేకపోతే ఫౌల్ ని ఆఫ్ సైడ్ ఆర్ ఫౌల్ గురించి ఇది చేయడంలో, లేకపోతే రెడ్ కార్డ్ పెనాల్టీయా లేకపోతే రెడ్ కార్డా ఎల్లో కార్డా వీటి గురించి డిస్కస్ చేయడం కానీ, లేకపోతే పెనాల్టీ గోల్స్ యొక్క పెనాల్టీ ఎలా నిర్ణయించాలని కానీ, ఇలాంటి వాటివి ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ తప్పిదాలు అనేవి జరగడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తున్నారంటే ఎలా అయితే మనకి థర్డ్ ఎంపైర్ సిస్టమ్ ఉంటుందో అక్కడ కూడా ఒక వీడియో అసిస్టెంట్ రిఫరీ అనేది ఉండాలి. ఆ వీడియో అసిస్టెంట్ రిఫరీ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆన్ గ్రౌండ్ ఉన్నటువంటి రిఫరీకి సహాయం అందించాలి, హెల్ప్ చేయాలి. ఏ విధంగా హెల్ప్ చేయాలి? రైట్ డెసిషన్స్, రీక్యాప్ అనేది చేయాలి. రీక్యాప్ చేసి డెసిషన్స్ ఏవైతే ఇదేదైతే విజువల్ ఏదైతే ఉంటుందో దాని విధంగా ఈ రిఫరీ ఎవరైతే వీడియో అసిస్టెంట్ రిఫరీ ఎవరైతే ఉంటారో ఆయన రిఫరీకి డెసిషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. రిఫరీ ఆ డెసిషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే నాకు ఒకసారి పెద్ద స్క్రీన్ లో లార్జ్ స్క్రీన్ లో నాకు ఒకసారి చూపించండి అని అడగొచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఏదైతే ఉందో రీక్యాప్ వేయడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి గ్రౌండ్ లో ఆన్ గ్రౌండ్ ఉన్నటువంటి రిఫరీ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో అసిస్టెంట్ రిఫరీ అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ దీని మీద ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు వీడియో అసిస్టెంట్ రిఫరీ. వీడియో అసిస్టెంట్ రిఫరీ గురించి సిస్టమ్ గురించి ఆన్సర్ చేయమన్నారు. ఓకే, ఇట్ ఈస్ ద ఫుట్బాల్ కి సంబంధించింది. కరెక్ట్. ఫస్ట్ యూజ్ ఆఫ్ వీడియో టెక్నాలజీ, ఇట్స్ ఫస్ట్ యూజ్ ఆఫ్ వీడియో టెక్నాలజీ టు రీచ్ మోర్ కరెక్ట్ డెసిషన్స్. కరెక్టే కదండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. రైట్, ఇట్ ఈస్ రైట్.
Then it is a part of digitalization of football, which replaces the official referees with the AI powered VAR system. Artificial intelligence ఉపయోగించి రెఫరీ సిస్టమ్ ని పూర్తిగా తీసేద్దామని ఏమైనా ప్రయత్నిస్తున్నారండి? ఇందులో లేదు. ఒక వీడియో రిఫరీ అనే ఒక ఆయన ఉంటారు. ఆయన ఏం చేస్తారు, ఆన్ గ్రౌండ్ ఉన్న రిఫరీకి అసిస్ట్ చేస్తారు తప్ప ఆన్ గ్రౌండ్ రిఫరీని పూర్తిగా తీసేసి ఫుట్బాల్ ని డిజిటలైజ్ చేసేయాలి అనే ప్రయత్నం అయితే ఇందులో జరగట్లేదు. ఇది తప్పు. సో 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, పర్ఫెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అమ్మా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్. ఈ శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్ గురించి నేను డీటెయిల్డ్ గా మాట్లాడడం అనేది జరిగింది. రైట్, మనం హిందూ పేపర్ అనాలిసిస్ లో కూడా దీన్ని మాట్లాడడం అనేది జరిగింది. దీని మీద ఎంసీక్యూ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. రైట్, జాగ్రత్తగా చూడండి. శాండిల్వుడ్స్ అనేవి ముఖ్యంగా మన ఇండియా యొక్క ప్రైడ్ అనేవి. దే ఆర్ ఎండమిక్ టు ఓన్లీ సౌత్ ఇండియాలోనే ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ లోనే ఇవి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. వీటి యొక్క ఎక్కువ నెంబర్ కర్ణాటకలోనే జరగడం అనేది జరుగుతుంది. సో కన్నడిగా ప్రైడ్ అని చెప్పి మన శాండిల్వుడ్ నండం అనేది చెప్పి, చందనం చెట్లు నండం అని చెప్పి అంటారు. రైట్, బట్ ఈ మధ్య న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే, ఈ శాండిల్వుడ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ శాండిల్వుడ్ ట్రీస్ కి విపరీతమైన థ్రెట్ అనేది వచ్చింది, ఆపద అనేది వచ్చిందని చెప్తున్నారు. ఏంటి సార్ ఆ థ్రెట్? దేని రూపంలో వచ్చింది అంటే శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్ అనే ఒక రోగం, అనే ఒక డిసీజ్, ప్లాంట్ డిసీజ్ రూపంలో రావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైమా సార్ అంటే ఫస్ట్ టైం కాదు, ముందు కూడా ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇది తలెత్తడం అనేది జరిగింది. ఇది చాలా వరకు ప్రివలెంట్ లో ఉంది, బట్ ఈసారి చాలా ఎక్కువగా విజృంభించడం అనేది జరిగింది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుండడం అనేది జరిగింది అని చెప్పి చెప్తున్నారు. దీని గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. చూడండి, శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్ గురించి డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. రైట్, ఇది రీసెంట్ గా కర్ణాటక అండ్ కేరళలో రీసెంట్ గా ఇదవ్వడం అనేది రీసర్ఫేస్ అవ్వడం అనేది జరిగింది. దీని తాలూకా కాజ్ ఏంటంటే ఫైటోప్లాస్మా అనే తాలూకా ఏదైతే బ్యాక్టీరియల్ పారాసైట్స్ ఉంటాయో అవి దీనికి కారణం అవుతాయండి, డిసీజ్ కారణం అవుతాయి. రైట్, ఈ ఫైటోప్లాస్మా అనేది బ్యాక్టీరియల్ పారాసైట్స్. ఈ బ్యాక్టీరియల్ పారాసైట్స్ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయంటే ఇన్సెక్ట్ వెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి మూలంగా ఇదవుతాయని చెప్పి చెప్తున్నారు. ఇన్సెక్ట్ వెక్టార్స్ అంటే ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే పాలినేషన్ లో ఒక ప్లాంట్ కు ఉపయోగపడడం అనేది జరుగుతాయి, ఫలదీకరణంలో ఒక ప్లాంట్ కు ఉపయోగపడడం అనేది జరుగుతాయి. అంటే ఒక ప్లాంట్ లో ఉన్నటువంటి పుప్పొడిని తీసుకెళ్లి ఇంకొక ప్లాంట్ తీసుకెళ్ళడం, సో దట్ రిప్రొడక్షన్ అనేది అవ్వడం. రైట్, పాలినేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ప్లాంట్స్ యొక్క నెంబర్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. సో ఇది ఎకో సిస్టమ్ కి, ఎన్విరాన్మెంట్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నాయో ఇలాంటి బ్యాక్టీరియల్ పారాసైట్స్ స్ప్రెడ్ చేసి అంతే నష్టం కూడా చేస్తున్నాయి. ఇది ఫస్ట్ ఎప్పుడు రిపోర్ట్ చేయబడింది సార్ అంటే 1899 లో ఇది ఫస్ట్ టైం కొడగులో ఇదవ్వడం అనేది, కర్ణాటకలోని కొడగులో రిపోర్ట్ చేయడం అనేది జరిగిందండి. కొడగులో దీన్ని సర్ఫేస్ ఫస్ట్ ఇదవ్వడం అనేది జరిగింది. తర్వాత రీసర్ఫేస్ ఎప్పుడు జరిగింది సార్ అంటే ఇప్పుడు తర్వాత చాలా కాలంగా నడుస్తూనే ఉంది, బట్ ఇప్పుడు విస్తృతంగా ఇప్పుడు పెరగడం అనేది జరిగింది. ఆ టైంలో 1903 టు 1900s టైంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ లక్షల్లో శాండిల్వుడ్ ట్రీస్ నరికేయడం జరిగిందంట. రైట్, 1900s టైంలో అప్పటి మైసూర్ మహారాజా ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి రెమెడీ కనిపెడితే 10,000 అవార్డు కూడా ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. రైట్, దీని గురించి మనం బట్ ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ డిసీజ్ కి క్యూర్ లేదండి. పూర్తిగా డిసీజ్ వచ్చిన ప్లాంట్ ఏదైతే ఉంటుందో, చెట్టు ఏదైతే ఉంటుందో దాన్ని మొదల నుంచి నరికేయడం తప్ప ఇంకొక క్యూర్ అనేది ఈ డిసీజ్ కి లేదు. రైట్, దీనికి డిసీజ్ క్యూర్ అనేది లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం. రైట్, ముఖ్యంగా మన ఇండియాలోని శాండిల్వుడ్ ట్రీస్ యొక్క నెంబర్స్ డిక్లైన్ అవ్వడానికి దిస్ ఇస్ ద మేజర్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ శాండిల్వుడ్ ట్రీస్ ప్రొడక్షన్ అండి. శాండిల్వుడ్ ట్రీస్ ప్రొడక్షన్ కి మేజర్ డిక్లైన్ ఏంటి? ఈ SSD. రైట్, శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్.
రైట్. ఒకవేళ సైంటిస్టులు అనే వాళ్ళు వదిలేస్తే ఈ శాండిల్వుడ్ ఇప్పుడు ప్రెజెంట్ ఫారెస్ట్ ఏరియాలోనే ఉందండి. ఇలాగే క్యూర్ కనిపెట్టకుండా వదిలేస్తే ఫారెస్ట్ నుంచి కల్టివేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, పండించే శాండిల్వుడ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీదకి ఈ డిసీజ్ పాకి రైతులు ఎవరైతే ఉంటారో, శాండిల్వుడ్ ని పంపించే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. రైట్. శాండిల్వుడ్స్ అనేవి వెరీ కాస్ట్లీ థింగ్స్ కూడా, వాటి ప్రొడక్షన్ కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. రైట్. దీని గురించి డీటెయిల్ గా హిందూలో ఆర్టికల్ రావడం అనేది జరిగిందండి. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. దాంతో పాటు రీసెంట్ గా చెప్పడం మర్చిపోయాను, IUCN ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వాళ్ళు శాండిల్వుడ్ ట్రీస్ ని వల్నరబుల్ సెక్షన్ గా చెప్పడం అనేది, వాళ్ళ రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ సెక్షన్ గా చెప్పడం అనేది జరిగింది. వల్నరబుల్ దీనిగా అంటే ఆ ప్రమాదానికి దగ్గరగా ఉన్నాయి, ఎక్స్టింక్ట్ అవ్వడానికి దగ్గరగా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చూద్దాం. చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు శాండిల్వుడ్ స్పైక్ డిసీజ్. It is caused by phytoplasma, bacterial parasites or plant tissues which are transmitted by insect vectors. కరెక్టే కదండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫైటోప్లాస్మా అనే బ్యాక్టీరియల్ పారాసైట్స్ ఇన్సెక్ట్ వెక్టర్స్ ఎలా అయితే పాలినేషన్ లో హెల్ప్ చేస్తాయో అవి ఫైటోప్లాస్మాని ట్రాన్స్మిట్ చేస్తాయి, దాని వల్ల ప్రాబ్లం జరుగుతుందని చెప్పాం. రైట్. దాంతో పాటు సెకండ్ ఏంటంటే, ఇండియన్ శాండిల్వుడ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ వల్నరబుల్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ IUCN అనేది వల్నరబుల్ గా చేసింది అని చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా కరెక్టే కదండి. సో ఆన్సర్ ఏంటి? బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ మీకు డీటెయిల్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఉమాంగ్ యాప్. దీన్ని మనం తెలుసుకోవాలంటే మీకు ఉమాంగ్ యాప్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. రైట్. ఉమాంగ్ యాప్ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, అసలు దాని సంగతి ఏంటో ప్రతిదీ మీరు తెలుసుకోవాలి. దీని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. ఫస్ట్ ఉమాంగో యాప్ తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ ఇండియా గురించి తెలుసుకోవాలి. డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు తెచ్చారు? 2015లో 2015లో తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు తీసుకొచ్చారండి? గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి చేరువ చేయడానికి, పబ్లిక్ కి చేరువ చేయడానికి. దేని యూజ్ చేసుకొని చేయాలి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిని యూజ్ చేసుకొని చేయాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిని యూజ్ చేసుకొని చేయడానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఐ మీన్ రూరల్ ఏరియాస్ లో డిజిటల్ నెట్వర్క్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్ డిజిటల్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ నెట్వర్క్స్ కానీ ఇలాంటివి ఇది చేయడం కానీ, దాంతో పాటు టెక్నాలజికల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, రైట్, వైఫై సర్వీసెస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడం కానీ, రైట్, డేటా సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి కానీ, డేటా ఏదైతే ఉంటుందో దాన్ని చీప్ అండ్ యాక్సెసిబుల్ చేయడం కానీ, ఇలా చేసి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ని పబ్లిక్ ఇది చేయడం. దాంతో పాటు దీని తాలూకు ఇంకొక యూజ్ ఏంటి అంటే ఎంపవర్ కంట్రీస్ సిటిజన్స్ డిజిటల్లీ. భారతదేశ పౌరుని డిజిటల్ గా ఎంపవర్ చేయడం, డిజిటల్ నెట్వర్క్ యొక్క లాభాలని వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు చేయడం, రూరల్ ఇండియాలో హై నెట్వర్క్ స్పీడ్స్ ఉండేటట్టు చేయడం. ఇది డిజిటల్ ఇండియా యొక్క లక్ష్యం అండి. సో ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా తెచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ యాప్ ఏంటి అంటే ఉమాంగ్ యాప్. ఏ యాప్ అండి? ఉమాంగ్ యాప్. ఉమాంగ్ యాప్ అంటే ఏంటంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఓకేనా? యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పి అంటాం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే యూనిఫైడ్ గా ఒకే ప్లాట్ఫామ్ అనేది, అంటే నాట్ వన్ ప్లాట్ఫామ్, వన్ విండో, సెక్యూర్ గా ఉండాలి, మల్టీ ఛానల్ ఉండాలి,
రైట్. డిఫరెంట్ ఏవైతే స్కీమ్స్ ఉంటాయో వాటికి ఈ యాప్ నుంచి ఒక సింగిల్ విండోలా పనిచేయాలి, మల్టీ ప్లాట్ఫామ్ అనేది కల్పించాలి, డిఫరెంట్ పనులు చేయడానికి, డిజిటల్ గా పనులు చేయడానికి మల్టీ ప్లాట్ఫామ్ అనేది కల్పించాలి, మల్టీ లింగ్యువల్ లో ఉండాలి. ముఖ్యంగా మన ఇండియాలో చాలా భాషలు ఉంటాయి, ఆ భాషలన్నింటికి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి, మల్టీ లింగ్యువల్ ఉండాలి, మల్టీ సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేయగలగాలి. బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ లోకల్ గవర్నమెంట్స్ ఇచ్చేసినటువంటి సర్వీస్ అనేవి ఒకే యాప్ లో, ఒకే మొబైల్ యాప్ లో ఇవన్నీ వచ్చేటట్టు ఉండాలి. దానికోసం ఈ యాప్ ఒక యాప్ ని ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఏ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అండి. ఇట్ ఈస్ ఏ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే, రైట్, ఇది ఎప్పుడు లాంచ్ చేయబడింది అంటే 2018లో డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా 2018లో తీసుకురావడం అనేది జరిగింది. 2018లో ఇది తీసుకురావడం అనేది జరిగింది. రైట్, జాగ్రత్తగా వినండి, మీకు డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఈజీగా అర్థమైపోతుంది. రైట్, 2018లో తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని తెచ్చినటువంటి మా మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ with the help of నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అండి. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఏదైతే ఉందో దాని హెల్ప్ తో ఈ రెండు కలిపి తీసుకురావడం అనేది జరిగాయి. రైట్, దేన్ని అంటే ఉమాంగ్ యాప్. ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే నాట్ 2018, 2017, 2017లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దిస్ ఇస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ టు అవైల్ మల్టిపుల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండి. మల్టిపుల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఉమాంగ్ యాప్ అండి. సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అనేది ఆధార్ కార్డ్ తో ఒక డిజీ లాకర్ తో సీమ్లెస్ ఇంటిగ్రేషన్ అనేది ఒకటి ఉండాలి. దాంతో పాటు మల్టిపుల్ ఛానల్స్ ద్వారా యాక్సెస్ చేసుకోగలగాలి. మల్టిపుల్ ఛానల్స్ అంటే ఏంటి అంటే మొబైల్ ద్వారా, వెబ్ ద్వారా, రైట్, ఎస్ఎంఎస్ ద్వారా డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి, డిఫరెంట్ సర్వీసెస్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి. రైట్, మల్టీమీడియా ఇంటర్ఫేస్ అనేది బాగుండాలి, మల్టీ లింగ్యువల్ ఎక్కువ భాషలు అనేవి ఉండాలి అనే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఐ హోప్ డిజిటల్ ఈ ఉమాంగ్ యాప్ గురించి మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us ఆన్సర్ ద క్వశ్చన్. చూడండి క్వశ్చన్, ఉమాంగ్ యాప్ లో ఉన్నటువంటి ఇట్ ప్రొవైడ్ సింగిల్ ప్లాట్ఫామ్, చెప్పాను ఆల్రెడీ, ఫర్ ఆల్ సిటిజన్స్ టు యాక్సెస్ పాన్ ఇండియా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ రేంజింగ్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ లోకల్ గవర్నమెంట్ అండ్ అదర్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్. ఇది కరెక్ట్ కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. ద యాప్ వాజ్ డెవలప్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్. ఇది కూడా కరెక్ట్. బోత్ 1 and 2 is the right answer. Right, I hope it is clear. Let's move to the next article. Nagorno-Karabakh region, sometimes seen in news, is located in which of the following countries? ఏ కంట్రీస్ లో ఉండడం అనేది జరిగింది అని చెప్పి అడగడం అనేది జరిగింది. రీసెంట్ గా మనకి అర్మేనియా, అజర్బైజాన్ క్లాష్ అనేవి జరుగుతున్నాయి. దాని గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలి. అర్మేనియా, అజర్బైజాన్, దిస్ ఈజ్ ఏ క్రిస్టియన్ ఎథనిక్ గ్రూప్, దిస్ ఈజ్ ఏ ఇస్లామిక్ కంట్రీ. ఇది క్రిస్టియన్ కంట్రీ, ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇది ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో చూడండి, ఈ రెడ్ కలర్ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని ఏమంటాము అంటే నగార్నో కజాబక్ ఏరియా అంటాం, నగార్నో కరాబక్ ఏరియా అంటాం. దీనికోసం అని చెప్పి ఈ రెండు కంట్రీస్ వార్ చేసుకుంటున్నాయి. ఈ వార్ దేనికోసం జరుగుతుందండి? నగార్నో కరాబక్ రీజియన్ గురించి జరుగుతుంది. అసలు దీనికి అదేంటి, వార్ ఎందుకు జరుగుతుంది సార్, ఏమైంది అని మీరు డీటెయిల్డ్ గా ముందు తెలుసుకోవాలి. రైట్, రిలీజియస్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, క్రిస్టియానిటీ ఉంది, ఇక్కడ ఇస్లాం ఉంది. సో ప్రజల మధ్య రిలీజియస్ వల్ల పడట్లేదు. సో ఈ నగార్నో కరాబక్ రీజియన్ లో 95% పాపులేషన్ ఎవరున్నారు అంటే అర్మేనియాకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కంట్రోల్ ఎవరు చేస్తున్నారు సార్ అంటే, సో ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి వీళ్ళే కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. బట్ లీగల్లీ దేనిలో ఉంది సార్ అంటే అజర్బైజాన్ లో ఉంది. బట్ అజర్బైజాన్ లో మా ప్రాంతమైనటువంటి నగార్నో కరాబక్ రీజియన్ ని అర్మేనియా వాళ్ళు కంట్రోల్ చేయడం అనేది మాకు నచ్చట్లేదు అని అజర్బైజాన్ కంప్లైంట్ చేస్తుంది. రైట్, ఎందుకు వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు? ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు కాబట్టి, స్థానిక బలం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, రైట్, అయితే చూడండి, జాగ్రత్తగా గమనించండి.
అయితే ఇది అజర్బైజాన్ అనే ఈ నగార్నో కరాబక్ అనేది ఇంటర్నేషనల్ గా ఏ రీజియన్ లో ఏ దేశానికి సంబంధించింది అంటే అజర్బైజాన్ కి సంబంధించింది అని రికగ్నైజేషన్ అనేది ఉందండి. అజర్బైజాన్ కి సంబంధించినది అని చెప్పి వీళ్ళు ఇది చేయడం అనేది జరిగింది 1920లో 1920 ముందు ఈ నగార్నో కరాబక్ రీజియన్ అనేది అటానమస్ గా ఉండేదండి, ఇండిపెండెంట్ గా ఉండేది. అప్పట్లో సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో దానిని అజర్బైజాన్ లోకి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. నగార్నో కరాబక్ అనేది అజర్బైజాన్ కి చెందింది అని చెప్పి ఎవరు చెప్పారు? సోవియట్ యూనియన్ అనేది చెప్పడం అనేది జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ చెప్పడం అనేది జరిగింది. మీకు సోవియట్ యూనియన్ కథ తెలుసుకోవాలంటే వరల్డ్ హిస్టరీ కథ తెలుసుకోవాలి. హిస్టరీ మీకు నేనే చెప్పడం అనేది జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీరు హిస్టరీ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, 1988లో నగార్నో కరాబక్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది ఒక ఇదే అనేది పాస్ చేయడం అనేది జరిగింది. 1988లో నగార్నో కరాబక్ యొక్క ఇదేదైతే ఉందో లెజిస్లేచర్ ఒక ఇది పాస్ చేయడం అనేది, రిజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. ఏం చెప్పింది అంటే మేము అర్మేనియాలో జాయిన్ అవుతామని చెప్పడం అనేది జరిగింది. రైట్, 1991లో ఏం జరిగింది అంటే ఈ నగార్నో కరాబక్ రీజియన్ లో ఒక రిఫరెండం పెట్టారండి. అంటే ఏ కంట్రీకి వెళ్తారు అనే డెసిషన్ ప్రజలకే వదిలేయడానికి, నిర్ణయం ప్రజల చేతుల్లో పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ రిఫరెండం అనేది పెడుతుంది. అంటే చట్టం అనేది గవర్నమెంట్ నాయకులు చేయరు, ఓటింగ్ అనేది పెడతారు. ఏం చేయాలి అని ఓటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ రిఫరెండం అనేది ఏదైతే ఉంటుందో రిఫరెండం పెడితే ఈ రిఫరెండంలో ఏం చెప్పారంటే మేము అటానమస్ గా ఉండిపోతాం, అర్మేనియాలోని జాయిన్ అవ్వం, అజర్బైజాన్ లోని జాయిన్ అవ్వం అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఏం జరిగింది, నగార్నో కరాబక్ రీజియన్ అలా చెప్పడం అనేది అజర్బైజాన్ నచ్చలేదు. ఎందుకంటే ఏం చెప్పింది సోవియట్ యూనియన్ 1920లో నగార్నో కరాబక్ దేనికి అజర్బైజాన్ కి సంబంధించిందని చెప్పడం అనేది జరిగింది. సో మా రీజియన్ లో ఉంటూ మీరు మాకు చందం అని చెప్పి మీరు చెప్పడం ఏంటి అని చెప్పి అజర్బైజాన్ దాన్ని ఆ రిఫరెండం ని కొట్టిపారేయడం అనేది జరిగిందమ్మా. సో కొట్టిపారేసిన తర్వాత అర్మేనియా అజర్బైజాన్ కి 1991లో 1991లో ముందు ఒక వార్ జరగడం అనేది జరిగింది. మోర్ దెన్ 30,000 పీపుల్ అనే వాళ్ళు చనిపోయారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎంతో మందికి విపరీతమైన గాయాలతో ఇదవ్వడం అనేది జరిగింది. రైట్, 1994లో యుద్ధాన్ని రష్యా మీడియేట్ చేసి ఆపడం అనేది జరిగింది. రష్యా మీడియేట్ చేసి మధ్యవర్తిత్వం వహించి ఆ వార్ ని ఆపడం అనేది జరిగింది. మళ్ళీ 2016లో ఒక 4-day వార్ అనేది జరగడం అనేది జరిగింది. ఈ రెండు కంట్రీస్ కి వార్ ఎందుకు జరుగుతుందంటే ఈ రీజియన్ కోసమే జరుగుతుంది. లీగల్లీ ఇంటర్నేషనల్ రికార్డ్స్ ప్రకారం ఈ నగార్నో కరాబక్ ఎవరి దగ్గర ఉంది సార్ అంటే అజర్బైజాన్ దగ్గర ఉంది. రైట్, మీకు హిస్టరీ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఇప్పుడు చూడండి, నగార్నో కరాబక్ రీజియన్ అనేది న్యూస్ లో వచ్చింది. ఇది లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సిరియా కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, అజర్బైజాన్. ఇంటర్నేషనల్లీ లెజిస్లేషన్ ఉందని చెప్పాను. ఎవరు చేశారు దాన్ని? సోవియట్ యూనియన్ అనేది ప్రకటించింది అప్పట్లో. ఎప్పుడు? 1920లో. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓకేనా? అజర్బైజాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయింది, ఈ క్వశ్చన్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ గురించి ఇది రావడం అనేది జరిగింది. దీని గురించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అసలు కంప్లీట్ గా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అంటే ఏంటి, దీని సంగతి అనేది డీటెయిల్ గా తెలుసుకోండి, మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ గురించి ఫస్ట్ కంప్లీట్ గా తెలుసుకుందాం. ఇది చాలా వివాదాస్పదం కూడా అవ్వడం అనేది, చాలా కాంట్రవర్షియల్ అవ్వడం కూడా జరిగింది. చాలా మంది ట్రేడ్ ఎవరైతే వర్కర్స్ యూనియన్స్ దీనికి అపోజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఎందుకు గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే ఇండస్ట్రీని ఎనర్జైజ్ చేయడానికి, స్ట్రెంథన్ చేయడానికి, దాంతో పాటు ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, COVID-19 ద్వారా పోయినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దానిని మళ్ళీ పట్టాలెక్కించడానికి, స్పర్ చేయడానికి, గ్రో చేయడానికి ఇది చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ అనేది 3 లాస్, ముందున్నటువంటి 3 లాస్ ని అసిమిలేట్ చేసి కంబైన్ చేసి చేయడం అనేది జరిగిందండి. ఆ లాస్ ఏంటంటే, ఒకటోది ట్రేడ్ యూనియన్స్ యాక్ట్. ఇది ఎప్పుడు అంటే 1926లో తెచ్చారు, స్వాతంత్రం రాకముందు. సెకండ్ది ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్. స్టాండింగ్ ఆర్డర్ అనే పదం గుర్తుపెట్టుకోండి, దీని గురించి మాట్లాడదాం. యాక్ట్ 1946 దీన్ని. మూడవది ఏంటి సార్ అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. రైట్,
ఈ 3 చాలా పాతవైపోయినాయి. దాంతో పాటు ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీ యొక్క ఇంట్రెస్ట్ కి, ఎంప్లాయర్ యొక్క ఇంట్రెస్ట్ కి, అంటే ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవాడు, బిజినెస్ చేసేవాడు, ఇంట్రెస్ట్ కి, ఎంప్లాయీ యొక్క సెక్యూరిటీకి, అంటే జాబ్ చేసే వాళ్ళ తాలూకా భద్రతకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ 3 లాస్ లేవు. సో ఈ 3 లాస్ ని కలిపి ఒక లా చేద్దాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఒక లా తీసుకొచ్చింది. రైట్, ఒక కోడ్ తీసుకొచ్చింది. ఆ ఒక్క కోడ్ ఏంటి సార్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. దీనిలో భాగంగా తెచ్చినటువంటి మార్పులు ఏంటి, దీనిలో భాగంగా తెచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏంటో చూద్దాము. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రొవిజన్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ప్రొవిజన్ లో వర్కర్స్ ని డిఫైన్ చేయడం అనేది జరిగింది. వర్కర్స్ ని ఎలా డిఫైన్ చేశారు అంటే, ఎనీ సూపర్వైజరీ లెవెల్ లో ఉన్నప్పటికీ, నువ్వు స్కిల్డ్ అయినప్పటికీ, అన్స్కిల్డ్ అయినప్పటికీ, గిగ్ వర్కర్ అయినప్పటికీ, నువ్వు ఎవరివైనప్పటికీ, మాన్యువల్ వర్కర్ అయినప్పటికీ, టెక్నికల్ వర్కర్ అయినప్పటికీ, నువ్వు ఎవరివైనప్పటికీ నీ శాలరీ 18,000 కంటే లోపు ఉందనుకో, నువ్వు వర్కర్వి అని చెప్పడం అనేది జరిగింది. రెండవ ప్రొవిజన్ ఏం చెప్పారు సార్ అంటే, చూడండి జాగ్రత్తగా, స్టాండింగ్ ఆర్డర్ నాకు చెప్పాం కదా, దానిలో మార్పు తీసుకురావడం అనేది జరిగింది. అసలు ఈ స్టాండింగ్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. మనం ఒక జాబ్ జాయిన్ అయ్యే ముందు మనకి ఒక లిస్ట్ ఇస్తారు. శాలరీ ఎంత ఇస్తాము, ఓటీ ఒకవేళ ఎక్స్ట్రా టైం చేస్తే, ఓవర్ టైం చేస్తే ఎంత ఇస్తాము, మీకు వచ్చినటువంటి మీకు ఫెసిలిటీస్ ఏముంటాయి, రైట్, మీకు సంబంధించినటువంటి చాలా హాలిడేస్ నెలకి ఎన్ని ఉంటాయి, పే డేస్ ఎన్ని ఉంటాయి, రైట్, మామూలుగా వీటన్నింటి గురించి ఒక స్టాండింగ్ ఆర్డర్ లో ఒక ముందు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు చేయకపోతే మీకు ఎంత కట్ అవుతుంది, శాలరీలో ఎంత కట్ అవుతుంది అని చెప్పడం అనేది, వీటన్నింటికి ఒక స్టాండింగ్ ఆర్డర్ ఇస్తారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ముందు ఎలా ఉండేదంటే, ఈ స్టాండింగ్ ఆర్డర్ ఎవరు ఇవ్వాలి అంటే, ఏ కంపెనీ అయితే 100 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటాయో వాళ్ళు ఇవ్వాలి అని ముందు ఉండేదండి. దీన్ని ఇప్పుడు ఎంతకు పెంచారు అంటే 300 కంటే ఎక్కువకి పెంచడం అనేది జరిగింది. 300 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి కంపెనీసే ఈ స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పడం అనేది జరిగింది. దీనికి చాలా అపోజిషన్ కూడా రావడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే, ఏవైతే 196, 97, 95 ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో, 100 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ మనం పెట్టుకుంటే గవర్నమెంట్ రూల్స్ అనేవి పాటించాలి. ఎందుకు మనకు తలనొప్పి సో అని చెప్పి ప్రొడక్షన్ పెంచట్లా, ఎంప్లాయీస్ ని పెంచట్లా. సో ఇండస్ట్రీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో 300కి పెట్టారు అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు, 300 వరకు పెంచుతారు, 299 వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీస్, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎందుకు తీసుకొచ్చారని. దాంతో పాటు స్ట్రైక్స్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ లో. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా స్ట్రైక్స్ చేయకూడదు, వితౌట్ నోటీస్ లేకుండా ఇది చేయకూడదు. స్ట్రైక్ చేయాలంటే 60 రోజుల ముందు మీరు ఒక నోటీస్ ఇవ్వాలి, ఏ ట్రేడ్ యూనియన్ అయినా నోటీస్ ఇవ్వాలని చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు ఈ 300 ముందు ఎలా ఉండేదంటే, 100 దాటిన ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీ కూడా లే ఆఫ్ చేయాలంటే, మాస్ లే ఆఫ్ చేయాలంటే, ఎక్కువ మంది ఉద్యోగులను తీసేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని ఎంతకి 300కి పెంచారండి. సో 300 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీ మాత్రమే లే ఆఫ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. 300 కంటే తక్కువ 219 ఉన్నా నువ్వు తీసేయాలంటే ఉద్యోగుల్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోనక్కర్లా. సో అందుకోసం అని చెప్పే ట్రేడ్ యూనియన్స్ అనేవి, వర్కర్స్ యూనియన్స్ అనేవి చాలా అపోజ్ చేస్తున్నారు. సో ఇది ఎవరైతే ఇండస్ట్రీస్ తాలూకు బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి మీరు ఒక కొరడా ఇచ్చారు, ఒక విప్ అందించారు కార్మికుల మీద అధికారం చెలాయించడానికి అని చెప్పి వర్కర్స్ యూనియన్స్ అనే వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు దీన్ని కూడా ట్రేడ్ యూనియన్స్ రికగ్నైజ్ చేయడం గురించి కూడా, రికగ్నిషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ గురించి కూడా ఇదవ్వడం అనేది జరిగింది. ఒకే కంపెనీలో, ఒకే ఎస్టాబ్లిష్మెంట్ లో ఒకటి మాత్రమే ట్రేడ్ యూనియన్ ఉందనుకోండి, నెగోషియేషన్స్ బాధ్యత మొత్తం ఈ ట్రేడ్ యూనియనే చేసుకోవాలి. లేకపోతే ఒక కంపెనీలో 2 గాని 3 గాని 1 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, 1+ ట్రేడ్ యూనియన్స్ ఉండడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడు కంపెనీ వర్కర్స్ యొక్క ఓటింగ్ ఏదైతే ఉంటుందో 50+ మెజారిటీ ఉంటేనే ఆ నెగోషియేషన్స్ అనేవి చెల్లుతాయి, లేకపోతే చెల్లవు
అనేటట్టు ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ దీనిలో తీసుకురావడం అనేది జరిగింది. మీకు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ గురించి డీటెయిల్డ్ గా చెప్పాననే అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా చూడండి. Consider the following statements with respect to the Industrial Relations Code 2020. It defines workers to include all persons employed in a skilled or unskilled, manual, technical, operational, clerical capacity, supervisory staff, drawing up to 18,000 a month. కరెక్టా కాదా? ఇప్పుడే చెప్పాను, రైట్. 18,000 ముందున్నందరికీ వర్కర్స్ గా ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ that employs 100 or more workers must prepare standing orders relating to classification of workers, hours of work, holidays, shifts, attendance. వీటన్నిటి గురించి స్టాండింగ్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. నేనేం చెప్పాను, ముందు స్టాండింగ్ ఆర్డర్ లో, పాత స్టాండింగ్ ఆర్డర్ లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది. ఇప్పుడు ఇది ఎంతకు పెంచారండి? 300కి పెంచడం అనేది జరిగింది. సో ఇక్కడ 100 అన్నారు. ఇది తప్ప కరెక్టా? తప్పు కదా, రైట్. సో ఆన్సర్ ఏంటి? 1 only is the correct answer, right? I hope ఈ క్వశ్చన్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఫైనల్ ది ఈజీగా వచ్చేస్తుంది. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఆర్ అవార్డెడ్ యాన్యువల్లీ టు రికగ్నైజ్ అవుట్ స్టాండింగ్ ఇండియన్ వర్క్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేజెస్ అని చెప్పి మీకు అడగడం అనేది జరిగింది. ఫస్ట్ శాంతి స్వరూప్ భట్నాగర్ ఎవరు, ఆయన పేరు మీదుగా అవార్డు ఏంటి అని కంప్లీట్ గా తెలుసుకుందాం. తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. శాంతి స్వరూప్ భట్నాగర్, రైట్. హీఈస్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ CSIR అండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉందో, CSIR ఇండియా ఏదైతే ఉందో, దాని యొక్క ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇతని పేరు మీదుగా, ఇతని స్మారకంగా ఏం చేస్తారంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణించినటువంటి యంగ్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణిస్తున్నటువంటి యంగ్ సైంటిస్టులు కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పురస్కారం ఇవ్వడం అనేది, అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఏమిస్తారు? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే యాన్యువల్లీ ఇస్తారండి. ఎవ్రీ ఇయర్. నేను చెప్తున్నప్పుడు ఎప్పుడు నోట్స్ అనేది రాసుకోండి అమ్మా జాగ్రత్తగా. యాన్యువల్లీ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఎవరిస్తారు అంటే CSIR ఇస్తుంది. ఇచ్చే అటువంటి ఇదేంటి అంటే CSIR ఇస్తుంది. ఎందుకు? ఈయన ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ CSIR కాబట్టి. ఏ ఫీల్డ్ లో ఇస్తుంది అంటే బయోలాజికల్ సర్వీసెస్ కానీ, కెమికల్ సైన్సెస్ కానీ, ఎర్త్ గురించి కానీ, అట్మాస్ఫియర్ గురించి కానీ, ఇంజనీరింగ్ సైన్సెస్ గురించి కానీ, మ్యాథమెటికల్ సైన్సెస్ గురించి కానీ, మెడికల్ సైన్సెస్ గురించి కానీ, ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫరెంట్ ఫిజికల్ సైన్సెస్ గురించి కానీ, ఇలాంటి ఏవైతే ఉంటాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో అండ్ ఇంజనీరింగ్ లో రాణించినటువంటి ప్రముఖమైన వ్యక్తులకి టు ఆనర్ యంగ్ అండ్ రైట్ యంగ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది చేయడానికి, వాళ్ళకి గౌరవార్థంగా, వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి గౌరవార్థంగా ఈ పురస్కారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. వీటిని ఎవరు తీసుకోవచ్చు అంటే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఫారినర్స్ కి ఇది ఇవ్వరండి. దాంతో పాటు వాళ్ళ తాలూకా వర్క్ ఇండియాలోనే జరిగి ఉండాలి. వాళ్ళ తాలూకా వర్క్ ఎక్కడ జరగాలి? ఇండియాలోనే వర్క్ జరిగి ఉండాలి. అర్హత అప్ టు ఎంత ఉంటుందంటే, అప్ టు ఏజ్ లిమిట్ ఎంత అంటే 45 years అండి. 45 years లోపల ఉన్న వాళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఏమిస్తారు సార్? దీనిలో భాగంగా ఏమిస్తారు అంటే ఈ అవార్డు లో భాగంగా 5 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి, 5 లక్షలు. దానితో పాటు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్. ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఒక ప్లేక్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక అవార్డు అనేది ఇవ్వడం, ఒక మెమెంటో లాంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఆ సైంటిస్ట్ 65 ఏళ్ళు వచ్చేంత వరకు 15,000 per month ఇవ్వడం అనేది జరుగుతుంది, అప్ టు 65 years ఏజ్ వరకు. ఎవరికి అంటే ఎవరైతే పురస్కారం తీసుకుంటారో వాళ్ళకి. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ రిపీట్ చేస్తా. శాంతి స్వరూప్ భట్నాగర్ అనే ఆయన ఎవరు అంటే ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ CSIR అండి, ఓకేనా. CSIR స్టాండ్స్ ఫర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.
సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారంటే యాన్యువల్లీ ప్రతి ఇయర్ ఇస్తారు. సిఎస్ఐఆర్ ఎవరు ఇస్తారంటే సిఎస్ఐఆర్ ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే చూడండి బయోలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్ లాంటి, మెడికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఎర్త్, అట్మాస్ఫియర్ వీటి మీద ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటి సైంటిస్టులకి అండ్ ఇంజనీర్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. టు ఆనర్ యంగ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ who have done exceptional work in research and development in India. Citizen of India అయి తప్పకుండా ఉండాలి. అప్పర్ ఏజ్ క్యాప్ ఎంత ఉంది? 45 ఏళ్ళ లోపలే ఉండాలి ఈ అవార్డు తీసుకోవాలంటే. సో చూడండి, శాంతి స్వరూప్ భట్నాకర్ ప్రైజ్ అనేది ఏ ఫీల్డ్ లో ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఎలా అయితే ప్రతి క్వశ్చన్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తున్నామో, నేను ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు తీసుకున్నారనుకోండి, కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు తీసుకున్నారనుకోండి, మీకు డైలీ హిందూ అనాలిసిస్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, హిందూ అనాలిసిస్ డైలీ చేస్తాను. దాంతో పాటు ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఈ రోజు 10 క్వశ్చన్లు చేసాము, ఎవ్రీ ఆల్టర్నేట్ డే 20 క్వశ్చన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. 20 క్వశ్చన్స్ కి 3 to 4 ఆప్షన్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ మీరు ప్రతి ఆల్టర్నేట్ డే ఒక 20 to 30 కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ జస్ట్ ఇమేజిన్ 20 to 30 ఎవ్రీ ఆల్టర్నేట్ డే. వీక్ కి ఎన్ని తెచ్చుకుంటారు? అట్లీస్ట్ 20 వేసుకున్నా 20 into 3 60 కాన్సెప్ట్స్. మంత్ కి ఎన్ని? 60 into 4 వీక్స్ కాబట్టి 240 కాన్సెప్ట్స్ మీద అలాంగ్ విత్ హిందూ అనాలిసిస్. మీకు ప్రిలిమ్స్ లో మీరు మాస్టర్ అయిపోతారు. ఆలోచించుకోండి, మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది, లైవ్ సెషన్స్ లో చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి ఒక సెషన్ అనేది చేస్తాను. మెయిన్స్ ఆన్సర్స్ గురించి ఒక సెషన్ అనేది చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి సెషన్ చేసేటప్పుడు 2 to 3 క్వశ్చన్స్ అనేవి, కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా మనం ఇది చేయాలి. జిఎస్ పేపర్ 2 మొత్తం కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, మీరు ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, మరి ఎలా కన్క్లూడ్ చేయాలి, రైట్, మీరు ఇష్యూస్ ఎలా ఇచ్చేయాలి, క్రిటికల్ అనలైజేషన్ ఎలా చేయాలి, వీటన్నింటి గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్పడం అనేది, లోతుల నుంచి పునాదుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారనే నేను నమ్ముతున్నాను. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ రోజు మొత్తం సెషన్ అంతా మీకు క్లియర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ హిందూ అనాలిసిస్ అండ్ ఈ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని పూర్తి మాస్టర్స్ గా, నిష్ణాతులుగా చేసే బాధ్యత నాది. నా మీద వదలండి, ఓకేనా? నన్ను నమ్మండి. రైట్. మీకు ఏమైనా కోర్స్ లో జాయిన్ అవ్వాలని ఇది ఉంటే, ఇది నా నెంబర్, వాట్సాప్ లో కూడా ఇది నెంబర్ నాది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా ఫోన్ చేయొచ్చు. నేను కోర్స్ గురించి కాకపోతే ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్స్ ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.